హలో అస్సలాముఅలైకుం, నమస్తే. నిజంగానే నీలో దేవుడు భయం గనుక ఉంటే నువ్వు ఎవ్వరికీ హాని చేయకుండా బతకటానికి నీకు దారి ఉంటుంది. నిజంగానే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ మనసులో ఉండ కుట్ర తీసేసుకుంటావు. నిజంగానే నువ్వు గనుక దేవుణ్ణి ప్రేమించి ఉంటే, దేవుడి కొరకే నువ్వు సేవ చేస్తున్నావంటే, దేవుడి కొరకే నువ్వు ఉన్నావంటే నీ మనసులో కుట్ర లేకుండా సేవ చేస్తావు. నీ మనసులో దేశం లేకుండా సేవ చేస్తావు. నీ మనసులో ఒకరికి చిన్న పుచ్చకుండా సేవ చేస్తావు. నీ మనసులో ఏదైనా కులబాధాలు అనేది లేకుండా సేవ చేస్తావు. ఇక్కడ నీకు కావాల్సింది, నీకు ఒక కులము దేవుడికి లేదు. ఏ కులము అని దేవుడికి లేదు. దేవుడు ఒక్కడే భగవంతుడు. ఆయనే సృష్టికర్త, ధర్మరాజు యెహోవా ఉన్నాడు. ఆయనకి ఏ కులము లేదు. గాలికి ఏ కులము లేదు. నిద్రకి ఏ కులము లేదు. నువ్వు తాగే నీరుకి ఏ కులము లేదు. ఈ కులాలకు మతాలకని గొడవలు పెట్టుకునేవారు నిజంగానే నువ్వు దేవుడు భక్తి చేసేవారు అయితే మనం ఏది ఎవ్వరికి కూడా చీమని కూడా హాని చేయలేం. ప్రశాంతంగా ఈ భూమి మీద అందరూ కూడా బతకాలి. భూమి మీద అందరము ఉండాలి. ఎవరు ఇష్టంగా వాళ్ళు దేవుణ్ణి కొలుచుకుంటారు. ఆయన నడిపించిన చోటకి నడుస్తారు, ప్రార్థన చేసుకుంటారు. అందరూ కలిసి ఉండాలి. ఈ భూమి మీద ప్రతి మార్గం కూడా దేవుడిదే. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, సూర్యుడు ఆయనదే, చంద్రుడు కూడా ఆయనదే. మనము కూడా ఆయన బిడ్డలమే. ఆయన వేరుపరిస్తేనే కదా నువ్వు వచ్చింది భూమి మీదకి. ఆయన రూపం దిద్ది ఆయన జీవం పోస్తేనే కదా నువ్వు భూమి మీదకి వచ్చింది. మనకు పుట్టించే ఆయనకే కుల మతం లేదు. మన పుట్టించిన ఆయనకే మతాలు లేవు. ఇది నాది నాది అని ఎందుకు? సృష్టికి, ధర్మానికి కట్టుబడి ఉండేవారు ఎవరు తెలుసా? దేవుడికి భయపడ్డవారు, చీమని కూడా హాని చేయనివారు, మనసులో కుట్ర పెట్టుకొని పని చేసిన ప్రతి వారు కూడా దేవుడు చెప్తున్నాడు, నిన్ను నలిపే రోజు నరకంలో ఉంది అన్నాడు. అందుకే మనం చాలా జాగ్రత్త పడి, చాలా జాగ్రత్తగా కలిగి జీవించాలి. భయపడకుండా, దేవుడికి భయపడకుండా జీవించాలి. దేవుడి కొరకు జీవించాలి. అందరి కొరకు ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా, ఈ భూమి అందున మా అందరినీ తీసుకొచ్చాము. ఈ భూమిలో మళ్ళీ మేము పోయిన దాకా మీ కాపుదల ఉంచండి. ప్రతి వారు కూడా ఈ భూమిలో వెళ్ళేవారే. ఎవరు కూడా ఈ భూమి మీద నిలిచిగా ఉండేవారు లేరు అని మీరు సెలవు చెప్పిన దేవా, అందరము నీ దగ్గరికి చోటు సంపాదించుకోవాలంటే వారికి వారు తగ్గించుకొని మారు మనసు పొంది ఉండాలి అని చెప్పారు. తండ్రి, మాకు మారు మనసు, తగ్గింపు జీవితం, మారు మనసు, మంచి మనసు. నీ రక్షణ పొందటం గొప్ప కాదు, కానీ తగ్గించుకోవటం గొప్ప అని చెప్పిన దేవా, మీకే వందనాలు, స్తోత్రం. అయ్యా, నీ రాజ్యానికి వారసులు కావాలంటే అందరితో సమాధానం పడి ఉండాలి, అందరితో కలిసి ఉండాలని చెప్పిన దేవా, మీకు వందనాలు, స్తోత్రం. ప్రతి వారు కూడా నాయనా, నువ్వు ఏర్పరిచిన ఈ భూమిలోకి నువ్వు జీవం పోసిన మట్టి బొమ్మని అయ్యా మళ్ళీ ఈ భూమిలోనే పాతి పెట్టడానికి నువ్వు సహాయము చేసిన వాడివి, గొప్పవాడివై ఉన్నావు. ప్రతి భూస్థాపంలోకి నువ్వు నడిచేవాడివై ఉన్నావు. పరలోకం రాజ్యము ఇచ్చేవాడివై ఉన్నావు.
నీకు నువ్వు తగ్గించుకోమని చెప్పేవాడివై ఉన్నావు. నీ నామానికి ప్రతి వారిని దీవించి బలపరిచి, అయ్యా నీ కొరకే మేము జీవిస్తున్నాం తండ్రి. మా దేశాల పట్ల, మా విలేజ్లకు పట్ల అయ్యా ప్రతి వారిని కూడా శాంతి, సమాధానం, ప్రేమతో ఉండడానికి సహాయము దయచేయండి. అందరూ కలిసి ప్రేమతో ఉండటానికి సహాయము దయచేయండి. ప్రతి వారు కూడా ఈ భూమిలో వెళ్ళిపోయే వారమే అని గుర్తించేటట్టు చేయండి ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రం. నీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ అందరికీ ఇవ్వండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుణ్ణి నిజంగానే ప్రేమించిన వాడు ఎప్పుడు ఎవరికి చీమని కూడా హాని చేయడు అని గుర్తించుకొని అందరి కొరకు ప్రార్థన చేయండి.